మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ వీడియో ఆహ్, విష్ణు విన్యాసాలు మూవీకి సంబంధించినటువంటి ఇది. ముఖ్యంగా ఇది మూఢనమ్మకాల మీద తీసినటువంటిది. కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోతే అదే కారులో దొరికినటువంటి వాళ్ళు పొ ఏమంటారు? పెంపుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో 100,00,00,000 ఆస్తిని కొట్టేసుకోవటం, 100,00,00,000 ఆస్తిని కొట్టేయటం కోసం చేసేటువంటి కార్యక్రమంలో హీరోయిన్‌ని పెంచి పెద్ద చేసిన తర్వాత 22 సంవత్సరాలకి ఆస్తి కాబో చేసుకున్న భర్తకు చెందిద్దని డాక్యుమెంటేషన్ ఉంటది. ఆ లాయరు, ఆ పెంపుడు పేరెంట్స్ అందరూ కలిసి ఆ 100,00,00,000 ఆస్తిని కంప్లీట్ చేయటం కోసం పెద్ద ఎత్తున నడుపుతా ఉంటారు. వచ్చిన పెళ్లి సంబంధాలందరిని కా జేస్తుంటారు. నకిలీ జాతకాలు సృష్టించి ఆ విధంగా జేస్తా ఉంటారు. అంటే 2 మంగళసూత్రాలనేది కొత్త కాన్సెప్ట్. 2 మంగళసూత్రాలు అంటే భర్త పెళ్లి చేసుకున్న 6 నెలలకి మొదటి భర్త చనిపోతే రెండో భర్త మళ్ళీ పెళ్లి జరుగుద్దా? అట్లయితేనే కాపురం నిలిసిద్దనేది ఉన్నది. సరే జనరల్‌గా 2 పెళ్ళిళ్ళంటే 2 మంగళసూత్రాలంటే రాగి చెట్టుకి కట్టడం, గొర్రె పిల్లకి కట్టడం, మేక పిల్లకి కట్టడం అట్లా తంతులుంటాయి. మూవీకి సంబంధించి కాబట్టి ఆ విధంగా దాన్ని జేసే ప్రయత్నం జేశారు. మూఢనమ్మకాలకి, మూఢాచారాలకి పెట్టింది పేరుగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది. సో, ఆస్తి కోసమే ఈ 2 మంగళసూత్రాలు కార్యక్రమం చెప్పేసి హీరోతోని క్లైమాక్స్‌లో జెప్పిస్తారు అదొక భాగంగానే. ఈ క్రమంలో పబ్బులు, గబ్బులు ఇవన్నీ జరుగుతా ఉంటాయి. హీరో, హీరోయిన్ ఇద్దరు జూనియర్ కాలేజీలో లెక్చరర్స్. సో, అక్కడ సహజంగానే కామెడీ జూనియర్ కాలేజీలే గాదు, ఏ విద్యా సంస్థలో చూసినా గూడా 2 గ్రూప్స్ ఉంటాయి. ఇందులో గూడా 2 గ్రూప్స్ ఒకళ్ళకొకళ్ళు పడనటువంటి విధానాలు ఒకళ్ళకి నచ్చదు. సో, ఇది సహజంగా ఎక్కడైనా ఉంటూనే ఉంటది. నేను చాలా ఇన్‌స్టిట్యూట్స్ ఎరుగుదును నేను. చాలా టన్నుల కొద్దీ ఇన్‌స్టిట్యూట్స్ నేను ఎరుగుదును. గ్రూప్స్ లేని వ్యవస్థే లేదు. ప్రతి చిన్న సంస్థలో కూడా చిన్న సంస్థ నుంచి పెద్ద సంస్థ. కాపోతే ప్రైవేట్ సంస్థలో అది బయటికి స్ప్రెడ్ గాదు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఇది ఉంటది. వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. అకాడమిక్ ఇయర్‌లో పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ ఉంటారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటది వాళ్ళకి సహజంగానే. మిగతా వాళ్ళంతా ఫ్రీ ఉంటది గానీ అదొక రకమైన ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ వాళ్ళు. సో, ఏదేమైనా అల్టిమేట్‌గా హీరో పెళ్లి చేసుకునే క్రమంలో వాళ్ళు అటాక్ జేయటం. ఒక పెంచినటువంటి పేరెంట్స్ లారీ గుద్దించబోవటం, తర్వాత ఆటో గుద్దించబోవటం, తర్వాత ఇంకొక వెహికల్ గుద్దించిపోవటం, కారు గుద్దించిపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఫ్రాక్చర్ అయిన తర్వాత మళ్ళీ విజయ్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఆడి అటాక్ చేసి నిలదీసినప్పుడు బయటపడుతూ ఆ విధంగా కథ కంచికి మనం ఇంటికి ఈ సినిమా 5కి 4 మార్కులను తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ థ్యాంక్ యూ అన్నారు. ఇది ఈ మూవీకి 5కి 4 మార్కులు ఇస్తాను. మీ సమయము డబ్బు వృధా కావు. మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. సో, అన్నీ బాగుంటాయి. చూడండి. చిన్న సినిమా తక్కువ బడ్జెట్, లో బడ్జెట్‌లో మంచి పెర్ఫార్మన్స్‌గా ఉన్నది. ఇప్పుడున్న యూత్ మా మా యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ, ఫ్యామిలీ కథా చిత్రం, కుటుంబ కథా చిత్రం. జోక్‌కి జోకు కామెడీ సీన్స్ బాగా ఉన్నాయి. సో, ఆ విధంగా ఉంటుంది. చిన్న సినిమా, చిన్న హీరోలు, హీరోయిన్‌లు అయినప్పటికీ కూడా ప్రేక్షకుల్ని రంజింపజేస్తుందనేది చెప్పక తప్పదు. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.